అయితే బేసిక్గా నేను ఇంకోటి అడగాలి, అడుగు. ఎందుకంటే నీ ట్రైలర్లో వాటిల్లో నువ్వు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫ్రెష్గా, నిన్నే ఈ కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చాడా, ఎవరి కుర్రాడు అన్నట్టు ఉన్నావు. అంటే థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎస్, రియల్ స్పీకింగ్. ఎందుకంటే ఏదో స్టేజ్లో బోర్ కొడతారు యాక్టర్స్, ఏదో ఒక స్టేజ్లో. అదొక చిరంజీవి గారికి ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పటికి ఆయనకు జరగదు. నేను అనుభవం నువ్వే అస్సలు సమస్య లేదు. ఇప్పుడు నీకన్నా నాకు ఎక్కువ అర్హత ఉంది ఆ విషయంలో. ఏంటి చెప్పనా, నువ్వు చిరంజీవి గారిని చూసి జర్నలిస్ట్ అవడానికి రాలేదు, నేను చిరంజీవి గారిని చూసి యాక్టర్ అయ్యాను. సో ఆ మాట అంటే ఒప్పుకోను. మేము 83 నుంచి చిరంజీవి ఫ్యాన్స్. ఒక ధైర్యం, ఎనర్జీ. సో నేను చాలాసార్లు నేను ఆయనకు కూడా చెప్పాను అనేది, నేను చిరంజీవి అని మాట్లాడతానండి, అర్థం ఏంటంటే నాకు తెలిసిన చిరంజీవి గారితో చిరంజీవి గారు అని మాట్లాడతాను. బట్ ఫ్యాన్గా అమ్మ చిరంజీవి గారి సినిమా వస్తున్నా అనే వెళ్ళాం, ఓకే, అంతేగాని చిరంజీవి గారి సినిమా వస్తాను వెళ్ళలేదు. నేను మార్నింగ్ షో, మ్యాట్ని, సెకండ్ షోకి టికెట్లు కన్ఫర్మ్డ్గా బుక్ చేసుకున్నాడు. మార్నింగ్ షో ఆల్మోస్ట్ 12 years కుర్రాడిని, వెళ్ళిపోయేవాడు. ఒక్క ముక్క అర్థం అవుతుంది సినిమా, అస్సలు అర్థం కాదు. ఆయన కదిలితే అరుపులు, నడిస్తే అరుపులు. తర్వాత మ్యాట్నీకి అరుపులు అంతా ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే సాంగ్స్లో డాన్స్ చేయడం కోసం వెళ్ళేవాడు. ఫస్ట్ అరుపులు, ఆయన వచ్చినప్పుడు అరుపులు, ఫైట్లో అరుపులు, సాంగులు చూడటాలు లేవు. ఎందుకంటే అరుపులు అన్నీ పేపర్లు విసిరేయడం ఇటువైపు తిరిగి కదా, ఎందుకంటే ఆ ప్రొజెక్టర్లోంచి వచ్చే రేస్ మించి పేపర్లు పడాలి. బట్ ఇక్కడ ఆ సాంగులతో చేయాలి. సెకండ్ షో నేను, మా మదరు, ఫాదరు, సిస్టర్. అప్పుడు కథ అర్థమయ్యేది నాకు. దిస్ ఈజ్ వాట్ హాస్ హ్యాపెండ్. అండ్ నేను చాలా గర్వంగా ఇంకో విషయం చెప్తున్నా, ఇంటర్నెట్ రాని కాలంలో చిరంజీవి గారు నాకు ఫోన్ చేసేవారు, ఫలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది గుర్తుందా. నేను అంత ఫ్యాన్. నేను పాట చెప్తాను, ఆ పాట ఏ సినిమాలో చెప్పాలి. పాడు. ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు. కోటరామకృష్ణ. ఏ సినిమా? కోటరామకృష్ణ. ఏ సినిమా? డైరెక్టర్ అడిగాను నేను. ఏమండి, ఇతను పాట బాగా పాడతాడు, సంగీతం నేర్చుకున్నాడు అని చెప్పడానికి ఈ పాట పాడేసి దూర్ చేసాడు. నేను నిజంగా అడిగాను. నేను ఎందుకు విను, డైగ్రెస్ అవుతున్నాం మనం. సో నేనేమంటున్నాను, నువ్వు అభిమానం కాదంటలేదు, నువ్వు అసలు ఇగో నువ్వు ఆయన అభిమానివి, ఆయన కూడా నీ అభిమాని, అది మాకు తెలుసు. అయ్యో, నిన్ను సోదరుడిలాగా చూస్తాడు, అది మాకు తెలుసు. నేనేది అది కాదు. సో నీకన్నా నాకు ఎక్కువ అర్హత అంటే ఏ ఉద్దేశంలో అంటే, తనని చూసి ఆ అడ్రినలిన్ బ్లడ్ రష్ చూసి ఐ హ్యావ్, అండ్ నేను చాలా ధైర్యంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా చెప్పగలను, చాలా చిన్నపిల్లాడి తత్వం, చాలా 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 హీఈస్ లైక్ ఎ కిడ్. ఈ మాట నేను రెండోసారి నీ నోట్లోంచి వింటున్నా. ఫస్ట్ నాతో అన్నది ఎవరు తెలుసా? శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఓ, ఇప్పుడు అంజి టైంలో, సార్ దెర్ ఇస్ ఎ కిడ్ ఇన్ హిమ్ సార్, హీస్ కిడ్. అండ్ చాలా చాలా ఎవరేమనుకుంటే, ఏం మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆచితూచి మాట్లాడతాడు ఆయన. ఆచితూచి మాట్లాడతారు. అండ్ దాన్ని అది క్యాలిక్యులేషన్ కాదు, అస్సలు కాదు. ఆయన ఏంటంటే ఇన్స్టింక్ట్, అదే అంతే. సో నాకు ఐ వాజ్ అంటే ఐఎమ్ స్టిల్ సోల్డ్ అవుట్ ఆన్ హిమ్. ఆయనకి ఎప్పుడు ఆయనకై ఆయన ఇక చాలు అని అనుకునేంత వరకు ఆయన అనుకోడు. ఆయన అనుకుంటే నేను ఊరుకోను, ఓకే, అలాంటి వాళ్ళు ఊరుకోరు, ఆయన ఊరుకోరు. ఆయన అంతకన్నా కూర్చోలేడు. దిస్ ఈజ్ వన్ యాక్టర్ హూ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ ద టైమ్ ఈజ్ చిరంజీవి. ఎంత పెద్ద మాట అంటే ఈవెన్ ఆఫ్టర్ ద టైమ్ అన్నది నేను ఒక వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఇదే ఇప్పుడు నువ్వు అన్నమాటే చెప్పాను నేను. ఆయనంతటా ఆయన ఇక చాలు నేను చెయ్యను అనే వరకు ఏ నిర్మాత, దర్శకుడు ఆయన వదలడు. ఒక మాట, ఆయనకి అలా అనుకునే రోజు కూడా ఏ రోజున రాదని చెప్పా. అది కుదరదు, అది రాదు, అస్సలు కుదరదు. సో నాకు హీ హాస్ బీన్, ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఆయన నా ఇన్స్పిరేషన్ అవటం, ఆయన ఫ్యాన్ అవటం నేను. సో ఆబ్వియస్లీ ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. మరి ఆయన ఫ్యాన్స్గా వచ్చి చచ్చుగా ఉండలేము. ఇది కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.